ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు ఆన్లైన్ లో తిరిగే డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో మేము పోరాడడానికి ఆటో తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. కలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత ఎంత అధికమైతే లేవద ఉద్యమం, కేలనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చిలుకు చిలుకులు ఒకటై కురిస్తే చలివానై పడుతుంది. జనులంతా తన్నుగా కదిలితే పాలన మనదవుతుంది. రావడం లేదు. చాలా మంది 500 మంది అంటే కనీసం 100-200 మంది రావాలి. వస్తేనే మన పోరాటం ముందుకు సాగుతుంది. లేదంటే మన 30 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అదే గ్రూపు యాడ్ చేసి అందరు కలిసి గట్టిగా ఉంటే పోరాటం. రాపిడోన్ దగ్గరికి వెళ్ళి మన తక్కువ అమౌంట్ వస్తుంది, మన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అడగాలి. ఒకరిద్దరు అయితే కాదనమాట. కనీసం ఒక 500 మంది, 1000 మంది ఆటో డ్రైవర్స్ వెళ్ళి మన దగ్గర వెళ్ళి అడగాలి. అడిగి పెంచుకుంటే మనం బాగుంటది. లేకుంటే ఇదే బానిస బతుకులు అయిపోతాయి. ఆటో డ్రైవర్స్ అంటే చీప్ గా, మరి ఇప్పుడు జనరేషన్ అయితే చాలా చీప్ గా చూస్తున్నారు. కాబట్టి మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి ఖచ్చితంగా. జై డ్రైవర్ అయినా.